రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా మీరు మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేశారు ప్రభువా. ప్రతి పనిలో మాకు తోడై ఉండి అయా మమ్మల్ని ఫలింపజేశారు. జ్ఞానముతోనూ బలముతోనూ శక్తితోనూ సామర్థ్యముతోనూ మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున తండ్రి, మేము అనేక ప్రాంతాలు వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా మాకు క్షేమాన్ని దయచేసినందుకు, అపాయాలు ప్రమాదాలు మా దరికి చేరకుండా కాపాడినందుకు వందనాలు నాయన. అయ్యా, ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధికరంగా మంచి ఆరోగ్యంతో జీవించుటకు మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిన మేమందరము ప్రార్థించుకునే ధన్యత కలగజేసిన దేవా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎస్ లార్డ్, అవును ప్రభువా, మమ్మల్ని విమోచించాలన్నా, మమ్మల్ని రక్షించాలన్నా, మాకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కావాలన్న, మమ్మల్ని నిత్య అగ్నిలో నుంచి, నిత్య నరకములో నుంచి ప్రభువా నిత్య జీవంలోకి ప్రవేశపెట్టాలన్నా కేవలము మీ వలన మాత్రమే సాధ్యమవుతుందయ్యా. సజీవుడు అయిన దేవుడు ప్రభువా, ఈ రాత్రిన ఎంతమంది అయితే నాయన ఇంకా ప్రభువా మిమ్మల్ని ఎరిగి లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో వారికి మీ యొక్క నామాన్ని తెలియపరచండి, వారిని కూడా విమోచించండి, వారిని కూడా వారికి ఉన్న సమస్యలలో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, ఈ ప్రార్థనలో ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికున్న బలహీనతలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన, వారికున్న అనారోగ్య సమస్యలను బట్టి మొరబెడుతున్నాము తండ్రి. యేసు నామంలో ప్రతి అనారోగ్యము నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి అపవాది క్రియను తండ్రి యేసు నామంలో లయపరచండి తండ్రి. ప్రతి ఒక్క డిప్రెషన్ అనే సమస్య నుంచి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రతి కష్టం నుంచి ప్రతి బిడ్డకు ఈ రాత్రి కాల సమయంలో విడుదల అనుగ్రహించండి. అప్పులు సమస్య నుంచి విడుదల దయచేయండి అయా. బిడ్డలు తండ్రి ఇచ్చేవారిగానే కానీ పుచ్చుకునే వారిగా ఉండకుండా వారిని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఎవరి బిడ్డ తండ్రి ఎవరైతే నాయన వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి, ఎవరైతే ప్రభువా వివాహాల కోసం మొరబెడుతున్నారు తండ్రి, రాత్రికాల సమయంలో బిడ్డలను దర్శించండి, సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతానమును అనుగ్రహించుకోమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఎవరైతే ప్రభువా కుటుంబ సమస్యలతో తండ్రి బాధించబడుతున్నారో, అశాంతికరమైన వాతావరణంలో జీవిస్తున్నారో అయ్యా, వారి కుటుంబంలో ఉన్న ఆ యొక్క గలిబిలిని యేసు నామంలో కొట్టివేయండి ప్రభువా. శాంతితోనూ సమాధానంతోనూ నింపండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ విభేదాలన్నిటిలో నుంచి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్తో ఎంతోమంది బిడ్డలు నలిగిపోతుండగా వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, గృహాలు కట్టుకున్నట్టుకు ప్రయత్నాలు చేస్తుండగా సఫలపరచండి అయినా. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తుండగా వారికి ఆ జాబ్ను అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. ఎవరైతే వివిధ దేశాలకు వెళ్ళుటకు నాయన సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరికీ తండ్రి మీ కృపను కుమ్మరించండి. ఇంటర్వ్యూస్లో, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. వివిధ దేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. పనుల్లో దీవెనలు దయచేయండి. చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అయా మరి వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ రాత్రి కాల సమయం వరకు కూడా తండ్రి మీకు విరోధముగా నడిచిన, మీకు విరోధముగా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి, క్రియను బట్టి మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన.
ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి మీరు తోడై ఉండండి. పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి నాయన. మా దేశ ప్రజలను, దేశంలో ఉన్న ప్రతి బిడ్డను, సైనికులను, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అయా ఈ రాత్రి సమయంలో మంచి నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ యొక్క అగ్ని కంచె గృహాల చుట్టూ అనుగ్రహించండి ప్రభువా. నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల చేత ఏ బిడ్డ కూడా బాధించబడకుండా తండ్రి, దొంగల చేత, అపవాది క్రియల చేత, శత్రువుల యొక్క పన్నాగాల చేత ఈ రాత్రిన ఏ బిడ్డ కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా సజీవులుగా మీ సన్నిధిన చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.